నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల వంశస్థుల పరిపాలనా కాలంలో 12వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్న ఏదైతే శివాలయ టెంపుల్ ధ్వంసం చేసిన చర్యల్లో భాగంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. గత వచ్చిన 5 రోజులుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న చర్చ కానీ జరిగిన సంఘటన తీరులో కానీ ఏ విధంగా చూసినా కూడా పలు అనుమానాలు పలు రకాలుగా రేకెత్తిస్తా ఉన్నాయి ఈ అంశం. ఎందుకంటే ఓ పక్క గుళ్లను నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో కాకతీయుల నాడు నిర్మాణం జరిగిన శివాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న పాలకుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాల్సింది పోయి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం కోసమని కనీసం విశాలమైన స్థలం ఉంది. ఆ విశాలమైన స్థలంలో ఎక్కడ కూడా కనీసం ఫీటు గోతి కూడా తీయకుండా, అంటే నిర్మాణ పునాదులను తీయకుండా ఆ చదును చేసే పేరుతో శివాలయ గుడిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంస తీరు సంఘటనను పరిశీలించినప్పుడు శివాలయ గర్భగుడిలో కూడా లోతుగా తవ్విన ఈ సంఘటనలో చర్చ జరుగుతున్న క్రమంలో ఏదైతే తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని వర్గాలు కొందరు వ్యక్తులను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లైన్ క్లియర్ గా ఉంది. ఏదైతే స్కూళ్ల నిర్మాణం జరగాలి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో 10 ఏళ్ల కాలంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ గురుకుల పాఠశాలలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉచిత మెరుగైన విద్యను అన్ని వర్గాల ప్రజలకు, హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ నిరుపేద వర్గాల విద్యార్థులకు విద్యను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేర్కొన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో ఎక్కడ కూడా మేము అడ్డు లేదు. ఆ నిర్మాణం జరగాలనే మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి నాళ్లలోనే 21 కాన్స్టిట్యుయెన్సీలో యంగ్ ఇండియా స్కూళ్లను మంజూరు చేసినట్టుగా పేర్కొన్న మొదటి జాబితాలోనే నర్సంపేట నియోజకవర్గ పేరు కూడా ఉండడం జరిగింది. కానీ ఆ రోజు ప్రకటించిన స్కూలు 2.5 ఏళ్ల కాలం పట్టింది. ఈ రోజు వచ్చి ఆ భూమి చదును చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మధ్యలో, పాలకుల మధ్యలో ఏముందో మాకు తెలియదు. కానీ నిర్మాణం జరుగుతున్నది 2.5 ఏళ్లు పట్టింది. ఈ నిర్మాణం జరుగుతుందని ఊపిరి పీల్చుకున్న తరుణంలో ఈ గుడి నిర్మాణాన్ని గుడిని విధ్వంసం చేసి ఇదొక రకంగా అంటే అనుమానాలకు తావివ్వడం జరిగింది. మేము కోరుతున్న తీరు కూడా ఏంటంటే మేము పేర్కొంటున్నది బీఆర్ఎస్ పార్టీ మా గౌరవ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మా నాయకులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కానీ, లేక నిన్న సందర్శించిన క్రమంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనాయకులు పెద్దలు హరీష్ రావు గారు కానీ, లేక మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా వారు ట్విట్టర్లో కానీ తర్వాత వారి అభిప్రాయాన్ని కూడా వెల్లడి చేయడం కూడా జరిగింది. ఏమని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో గుడిని విధ్వంసం చేశారు తప్ప విధ్వంసం చేశారు, ఇందులో కుట్రకోణం దాగుంది, ఇందులో గుప్త నిధుల ఆశ ఉందా, లేకపోతే ఇంకేముందో అక్కడ వాళ్ళు కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యుడు సందర్శించిన క్రమంలో వారు వెలుబుచ్చిన అభిప్రాయమే అనుమానాలకు తావిచ్చింది. కాబట్టి ఆ లోతైన చర్చ, లోతైన విచారణ జరిపి ఎవరికి సంబంధం లేని ఎవరైతే ఆ కాంట్రాక్టరే కనుక ధ్వంసం చేస్తుంటే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు వరకు కూడా కనీసం ఎవరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. కానీ మాకు తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ పురావస్తు శాఖకు సంబంధించిన డైరెక్టర్ బుజ్జి గారు కలెక్టర్ గారు నోటీస్కి తీసుకెళ్లి ఆ యొక్క చరిత్రను, ఆలయ చరిత్రను, ఆలయంలో ఏ తీరులో నిర్మించబడింది, ఆ ఆలయం నిర్మాణం జరిగిన అక్కడ ప్రాంతంలో ఎలాంటి ఉండేటివి అని చెప్పి కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా పేర్కొనడం కూడా జరిగింది. వారు పేర్కొని 5 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు ఏ మాత్రం కూడా దాని మీద స్పందించి లిఖితపూర్వకమైన ఆదేశాలను కానీ లేక క్రిమినల్ చర్యలకు కానీ సిఫారసు కానీ ఇప్పటి వరకు దోషులను గుర్తించే విచారణ ఏది కూడా ముందుకు సాగలేదు. కాబట్టి మేము మీ ద్వారా కోరుతున్నది ఒకటే, బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉంది. 12వ శతాబ్దంలో గణపతిదేవ చక్రవర్తి గారు నిర్మించబడ్డ శాసనంలో శిలాశాసనం మీద పేర్కొన్న ఆ యొక్క శివాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది.
దాని విధ్వంసానికి ఈ పాలకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెర వెనుక తెర ముందు ఉండి వారే విధ్వంసం చేసి దాన్ని పునర్నిర్మాణం చేయాలి. విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరున్నా కూడా ప్రత్యక్షంలో పరోక్షంలో ఎవరున్నా పూర్తి విచారణ చేసి వాళ్ళ మీద వారి మీద చర్యలు తీసుకోవాలి. రెండోది మేము స్పష్టమైన లైన్ చెప్తా ఉన్నాం. మా నాయకుడు గాని మా పార్టీ గాని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఇప్పటికే 2.5 ఏళ్ల కాలాన్ని కాలయాపన చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో తప్పకుండా మీరు నిర్మాణ పనులను అనువైన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ కుంటి సాగుతో మీరు చేసిన కుట్ర కోణంతోటో లేకపోతే ఇంకో తీరుగనో తప్పుడు సంకేతంగా చేసి అంటే మా లక్ష్యం నెరవేరింది, మాకు అనుకున్న లక్ష్యం మేము గుడిని ధ్వంసం చేసినాం, మాకు ఈడికి అయిపోయింది, ఇక ఈ జరుగుతున్న తీరులో అడ్డం పెట్టి స్కూల్ను ఆపితే కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆపితే కూడా ఊరుకునేది లేదు. ఈ ప్రాంత ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. జై తెలంగాణ.